హైకోర్టు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అక్కడ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఏమని, మా కలెక్టర్స్ తప్పు చేయలేదు, దీన్ని కొట్టివేయండి అని చెప్పేసి క్యాష్ పిటిషన్ కోసం వెళ్తే మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, దీని మీద థరోగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది. అక్కడ వాళ్ళు చేసిందంటే మన మాదిరిగానే 195 హెక్టార్లో పర్మిషన్ ఉంటే 987 హెక్టార్లు అంటే దాదాపు 1000 హెక్టార్స్లో దాన్ని మైనింగ్లు చేశారు. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్కమ్ 4730 కోట్ల రూపాయలు ఉంటే వాళ్ళు ఓన్లీ 36 కోట్ల రూపాయలు 1% మాత్రమే చూపించారు. నేను ఈ అధికారులను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లందరినీ, ఈరోజు కాకపోతే రేపైనా సరే దాదాపు ఒక 10 మంది కలెక్టర్స్ని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో ఈ టెక్నాలజీస్ ద్వారా మొత్తం డేటా మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్కి మీకు చాలా సర్వీస్ ఉంది, అలాగే అధికారులకు కూడా మీకు చాలా సర్వీస్ ఉంది. ఎందుకు ఈ రకంగా మీరు అనుమతులు ఇచ్చేసి ఇసుక తవ్వకాలను చేస్తూ ఉన్నారు? ఇది నిజం కాదా? అవునా నిజం కాదా? నాకు సమాధానం చెప్పండి. నిజము అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్టు కానీ కాకపోతే ఏ రకంగా కరెక్ట్ కాదని చెప్పండి. మీరు అనుకుంటుంటారు ఈరోజు ఇసుక ఎక్కడా తవ్వకాలు జరగట్లేదని. నాకు డైలీ డిఫరెంట్ రీచెస్ నుంచి జన సైనికులు, మా క్యాడర్ గత 10 రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నారు. ఆ వీడియోలు ఎట్లా అంటే ఆ రీచ్లో జరుగుతున్నటువంటి ప్రొక్లైనర్స్ ఎన్ని, వాటి నెంబర్లు ఏంటి, ఆ తర్వాత వరుసన ఉన్నటువంటి ట్రక్కులు ఎన్ని, 1 కిలోమీటర్ పొడవున ట్రక్కులు ఉన్నాయి, ఆ ట్రక్కులన్నిటిని కూడా వీడియో తీస్తున్నారు. ఆ తర్వాత అక్కడ చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ రేటుకి వెళ్తున్నాయి, ఇవన్నీ దాచిపెట్టేటువంటి నిజాలు కాదు. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకుంటున్నారు. తమిళనాడులో ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారో, ఎఫ్ఐఆర్లు బుక్ చేశారో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. దాదాపు 10 మంది కలెక్టర్స్, రెవెన్యూ అధికారులు ఎవరైతే దీనికి పర్మిషన్స్ చూస్తూ